పండుని రాధ హాస్పిటల్కి తీసుకొని వచ్చిందని తెలిసి రుక్మిణి అయితే పండుని చూడడం కోసం అని చెప్పి రుక్మిణి హాస్పిటల్కి వస్తుంది. ఇంతలో రాధ పండు దగ్గర అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక బయట వస్తున్న రుక్మిణిని చూసి రాధ కూడా బయటకు వచ్చి రుక్మిణిని అక్కడి నుండి అట్నుంచి అటే తరిమేయడానికి బయటకు వెళ్తుంది. ఇదంతా చూస్తున్న శ్యామ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక రాధ అయితే కోపంతో రుక్మిణి వైపు వెళ్తుంది. రుక్మిణి కూడా పండు దగ్గరికి వెళ్ళాలని ఎలా ముందుకు వెళ్తూ ఉంటే రాధ రుక్మిణిని అడ్డుకొని, ఎందుకు వచ్చావే, నా కొడుకు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి రాధ రుక్మిణితో అంటూ ఉంటుంది. అది విన్న రుక్మిణి అయితే, ఏంటే నువ్వు వెళ్ళమనేది, వాడు నా కొడుకు, నా రక్తం పంచుకొని పుట్టాడు, నువ్వెవరే అడగడానికి, పక్క తప్పుకో, నా కొడుకుని నేను చూడడానికి వెళ్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాధ అయితే, మర్యాదగా ఉండదు, నేను చెప్పింది విను, లేదంటే ఇక్కడి నుండి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తానని చెప్పి అంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చెప్పి రుక్మిణి అంటే, ఇంతలో రాధ అయితే తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని రుక్మిణి ముందు పెట్టి బెదిరిస్తూ ఉంటుంది. అది చూసి శ్యామ్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రుక్మిణి అయితే ఆ కత్తి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రాధ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు కానీ నా కొడుకు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు, మరి ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి రాధ రుక్మిణిని బెదిరిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.